జై శ్రీమన్నారాయణ. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈసారి బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు తప్పకుండా దర్శించవలసిన దివ్య దేశం ఇక్కడ కనిపిస్తున్న దేవప్రయాగ. ఇక్కడ మనకు శ్రీ రామచంద్రుల వారు, నరసింహ స్వామి వారు కొలువై ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత చూడండి. ఇక్కడ రెండు రకాల నదులు, ముఖ్యంగా తెల్లటి మంచుతో కూడిన అలకనంద నది, అదేవిధంగా బూడిద వర్ణంలో ఉన్న భాగీరథి నది రెండు కలిసి గంగా నదిగా మారుతున్న ప్రదేశం అన్నమాట. చక్కగా బద్రీనాథ్ నుండి అలకనంద బయలుదేరి రుద్రప్రయాగ ప్రాంతంలో మందాకిని కలుపుకొని ఇక్కడికి వస్తుందన్నమాట. ఇకపోతే భగీరథుడు తన పూర్వీకుల యొక్క ఉద్ధరణ కొరకు భగీరథ ప్రయత్నము చేసి ఈ యొక్క గంగా నదిని దివి నుండి భూమికి ఈ శాప విమోచనమునకై తపస్సు చేసి గంగను భూమి నుండి దివికి దింపాడు. అదే భగీరథి నది. ఈ భగీరథి నది ఇక్కడ గంగా నదిగా మారుతుంది. బద్రీనాథ్ యాత్రలో మీరు కూడా తప్పక దర్శించండి దేవప్రయాగను. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదములు.